హలో అండి, అందరికీ నమస్కారం. అరుణాచల శివ. మనం ముందు వీడియోస్లో దుర్వాస మహర్షి ఆశ్రమం గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదండి. ఇప్పుడు ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దుర్వాస మహర్షి గారు ఇక్కడ ఆశ్రమంలో ఉండేవారండి. తర్వాత కుంతీదేవి గారు పాండవులు ఇక్కడికి వచ్చినప్పుడు కుంతీదేవి గారు ఈ ప్రసన్న దుర్వాస మహర్షి గారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. దుర్వాస మహర్షి కోపిష్టి అని కూడా చెప్పబడ్డారండి పురాణాల్లో. మనకు కుంతీదేవి గారి చరిత్ర తెలుసు కదా. కేవలం కుంతీదేవి గారు ఒక్కరే దుర్వాస మహర్షి గారి అనుగ్రహాన్ని పొందారు. అలా దుర్వాస మహర్షి గారు కుంతీదేవి గారికి ఒక మంత్రంని చెప్పి ఉంటారండి. నువ్వు ఎవరినైతే తలుచుకొని ఈ మంత్రం పఠిస్తావో వాళ్ళ వల్ల నీకు దైవప్రదంగా సంతానం కలుగుతుంది అని. తర్వాత కుంతీదేవి గారి కథ మనకు తెలిసిందే కదా. పాండురాజు గారికి ఘోరమైన శాపం వచ్చి ఆ భార్యాభర్తలు కలిస్తే పాండురాజు చనిపోతారు అని. అలా దిక్కులేని పరిస్థితుల్లో కుంతీదేవి గారు ఆ మహర్షి ఇచ్చిన మంత్రం చదివి పాండవుల్లాంటి అద్భుతమైన సంతానాన్ని పొందారు. అంత గొప్ప శక్తివంతమైన మహర్షి ఆశ్రమం అండి. అలానే అరుణాచల మహత్యంలో గిరి ప్రదక్షిణ గురించి చదివిన ప్రతి ఒక్కరికి ఈ కథ తెలిసే ఉంటుంది. ఒకసారి కళాధర, కాంతిశాలి అనే ఇద్దరు గంధర్వులు దుర్వాస మహర్షి ఆశ్రమంలో నానా అల్లరి చేశారు. దాంతో ఆయన తపస్సు భంగమైంది. ఆగ్రహించి వాళ్ళ ఇరువురిని శపించారంటండి. అలా ఒకరు గుర్రంలా, మరొకరు పునుగు పిల్లిలా మారారు. ఆ బాధతో వాళ్ళు పరిగెడుతూ వాళ్ళకి తెలియకుండానే గిరి చుట్టూ ప్రదక్షిణ చేశారు. అలా వాళ్ళు మళ్ళీ గంధర్వులుగా మారారు. అలా ఈ అరుణగిరి ప్రదక్షిణ ఎంత గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుందో తెలుస్తుందండి. ఇంతకీ ఆ తోట ఎక్కడ ఉంది అంటే ఆ దుర్వాస మహర్షి ఆశ్రమం పక్కనే ఉంటుందండి. ఆ తోటలో ఒక వేప చెట్టుకి తాడులు కడుతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏమిటంటే ఎవరైతే పెళ్లి కాక అలానే సంతానం కలగక బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారంటండి. ఇక్కడ నిజంగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఇద్దరు మహిళలు ఏడుస్తూ ఆ చెట్టుకు ఉన్న ముడుపులు విప్పుతూ ఉన్నారంట. అది చూసిన ఒక అతను, తప్పమ్మా, ఇక్కడ ముడుపు కట్టాలి, విప్పకూడదు అని చెప్పారు. అప్పుడు ఆ మహిళలు, మేము ఈ పని ఆనందంతో చేస్తున్నామని ఇలా చెప్పసాగారంటండి. అక్కడ ఉన్న ఇద్దరు మహిళలు తల్లి బిడ్డలు. అలా తన కుమార్తెకు గర్భసంచిలో ఏదో ఇబ్బంది ఉండడం వల్ల సంతానం కలగదు అని డాక్టర్స్ తేల్చి చెప్పారంట. తరువాత వాళ్ళు ఒక సంవత్సరం కిందట ఇక్కడ పెళ్లి యోగం కోసం అలానే సంతానం కొరకు ముడుపులు కట్టారంటండి. ఆ తరువాత వాళ్ళ కుమార్తెకు మంచి పెళ్లి సంబంధం వచ్చి కళ్యాణం అయ్యింది. అలానే తను ఇప్పుడు గర్భవతి అని చెప్పారంట. అలానే తన ఆరోగ్య పరిస్థితి గురించి నిశ్చితార్థం సమయంలోనే చెప్పారంటండి. అన్నీ తెలిసి కూడా ముందుకు వచ్చి కళ్యాణం ఆడారు. వాళ్ళ సంస్కారానికి నమస్కారం పెట్టాలండి. అలా పెళ్లి కాక ఇబ్బందులు పడేవాళ్ళు ఒక పసుపు తాడుతో ఆ వేప చెట్టుకి కడతారండి. అలానే సంతానం కోసం ఒక పసుపు బట్టలో చిన్న రాయి పెట్టి 4 వైపులు ముడివేసి ఒక తాడు సహాయంతో ఆ చెట్టుకి కడతారు. తరువాత వాళ్ళ కోరిక తీరినప్పుడు మళ్ళీ అరుణాచలంకి వచ్చి ఆ తాడుని విప్పుతారండి. మీకు ఒక సందేహం రావచ్చు, మనం ఎక్కడ కట్టామని ఎలా గుర్తుపట్టడం అని. మీరు కట్టింది కళ్యాణంకా లేదా సంతానంకా అని గుర్తు ఉంటే చాలండి. ఇక్కడ ఉన్న ఏ తాడు అయినా విప్పచ్చు. అలానే ఆ పక్కనే మనకు రాళ్ళు పేరుస్తూ ఉండడం గమనించచ్చండి. అలా అక్కడ రాళ్లు పేర్చడం వల్ల ఎందరివో సొంత ఇంటి కలలు నిజమయ్యాయంటండి. మూఢనమ్మకాలు అని కొట్టి పడేయకండి. కొన్ని ప్రదేశాలలో శక్తి అలా ఉంటుందండి. మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా దైవ బలం కంటే తక్కువే అండి. వాళ్ళు తలుచుకుంటే సాధ్యం కానివి ఏమీ ఉండవు. అరుణాచలంలో మనం చెప్పుకునేవి అన్ని కల్పిత కథలు కావండి. ఎందరో నమ్మి వచ్చి వేడుకొని ఆశీర్వాదం పొందారు. అన్నిటికీ మించి నమ్మారండి. నమ్మకమే మహాబలం. అరుణాచల శివ.